చాలా భయంకరమైన పరిస్థితులు అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్తూ వస్తూ ఉన్నా కూడా ఎవరికీ చెప్పకుండా బాప్తిసం తీసేసుకున్నప్పటికీ మరలా వెనక్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. వెనక్కి వెళ్ళడం అంటే మరలా విగ్రహారాధన గుళ్ళకి వెళ్ళడం, ప్రసాదాలు తినడం, ఈ సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో భయంకరమైన శోధనలు నా జీవితంలోనికి స్టార్ట్ అయినాయి. నేను అవన్నీ పట్టించుకోవడం లేదు, ఎందుకంటే ఇంకెంతే నా బ్రతుకు, ఇంక బ్రతికున్నన్నాళ్ళు ఇలాగే ఉంటుంది నా బ్రతుకని అలవాటు పడి జీవించేద్దాం అనుకుని ఆ శ్రమలకి, ఆ శోధనలకి, ఆ కష్టాలకి, ఇబ్బందులకి అలవాటు పడి జీవించేద్దాం అనుకుని నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి, కానీ తట్టుకోలేకపోతున్నాను. ఏం చేస్తాలే అన్నట్టుగా వెళ్తున్నాను కానీ తట్టుకోలేకపోతున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఇంకా చివరికి చనిపోయే పరిస్థితి వచ్చిందనమాట, మరణం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరలా నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నా వైపుకు తిరుగుతావా, నిన్ను నేను బాగు చేస్తాను. నా వైపుకు తిరిగితే నిన్ను నేను తలగా చేస్తాను. నా వైపుకు తిరిగితే నిన్ను నేను ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాను. నా వైపుకు తిరుగు. నీవు అటు తిరిగి వీపు నా వైపుకు తిప్పావు, వెన్ను చూపిస్తున్నావు. ఒక్కసారి నీ ముఖము నా వైపుకు తిప్పు, నువ్వు నా వైపుకు తిరుగు. నా ముఖక్రాంతి నీ మీద ప్రకాశిస్తుంది, నీకు వెలుగు వస్తుంది, నువ్వు తేజరిల్లుతావు, గొప్ప సాక్షిగా బ్రతుకుతావు. నీ ముఖము నా వైపుకు తిప్పు, నా వైపుకు తిరుగు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని దినాలు ఆ మాటలు పెడసేవని పెట్టాను, పట్టించుకోలేదు. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ మాటలు నాకు వినబడుతున్నప్పటికీ, దేవుని సన్నిధిలో ఆ మాటలు బట్టి తిరగాలని నాకు ఏదో ఆలోచన వస్తున్నప్పటికీ మరలా ఇంట్లో ఏదో సమస్య, ఏదో శ్రమ నన్ను కృంగతీస్తూ ఉండేది, నన్ను బాధ పెడుతూ ఉండేది. అప్పుడే అనుకునేవాడిని ఖచ్చితంగా దేవుని దగ్గర అడగాలి అనుకునేవాడిని. మరలా వెంటనే దిగజారిపోయిన పరిస్థితి, బలహీనమైపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను దేవుని వైపుకు తిరగలేకపోతున్నా. ఒక పక్క నుంచి శరీర సంబంధమైన బలహీనత, ఇంకొక పక్క నుంచి ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, ఒక పక్క నుంచి అవమానాలు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే దేవుడు ఒక్క అవకాశం మరలా నాకు దయచేశాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సంసోను అయితే చివరిగా నాకు ఒక అవకాశం దయచేయమని ప్రార్థన చేశాడు. నేను ఆ ప్రార్థన కూడా చేయలేదు దేవుని సన్నిధిలో. నాకు ఒక అవకాశం దయచే ప్రభా, నీ సాక్షిగా బ్రతుకుతానని నేను అడగలేదు. అడగకుండానే ప్రభు నాతో మాట్లాడాడు, ఒక వ్యక్తిని చూపించాడు. ఆ వ్యక్తి ద్వారా నాకు వెలుగు కలిగేటట్లు చేశాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని సన్నిధిలో నేను చేసిన తప్పులేమిటో, నేను చేసిన పాపాలేంటో, నేను చేసిన అతిక్రమాలేంటో, అసలు నా బాధలకు, నా శ్రమలకు కారణాలేంటో దేవుడు నాకు బయలుపరిచాడు ఆ వ్యక్తి ద్వారా. అతడు మాట్లాడుతుంటే దేవుడే నాతో స్వయంగా మాట్లాడుతున్నట్లు అనిపించేది. అతడు వాక్యముతో మాట్లాడుతున్నప్పుడు దేవుడే చోటిగా నా పాపాలు నాకు తెలియజేస్తున్నాడు, నా అతిక్రమాలు నాకు తెలియజేస్తున్నాడు అని నా హృదయంలో ఒక ప్రేరేపణ, నా మనస్సులో ఒక గద్దింపు. ఒప్పుకో, పశ్చాత్తాపడు, నీ తలెత్తుతాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను లేవనెత్తుతాను అని ఏదో ఒక గద్దింపు నాలోనికి వచ్చి నన్ను గద్దిస్తూ ఉండేది. కూర్చున్నా, నుంచున్నా, పండుకున్నా, ఏ పని చేస్తున్నా ఆ మాటలు నాలో ప్రతిధ్వనించేవి. మరలా 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 అవే మాటలు వినబడుతూ ఉండేవి. కుదురుగా నన్ను ఉండనిచ్చేవి కావు. ఆ మాటలు నాలో ఒక మంట, అగ్ని రాజు పెట్టినట్లుగా నా హృదయంలో ఒక తెలియని ఒక వేడిమి కలిగి నేను దేవుని సన్నిధిలో మోకరించడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే అలా మోకరించి ప్రార్థిస్తున్నానో ఆగకుండా కన్నీరు నా కళ్ళలోంచి రావడం మొదలవుతుంది. నన్ను దేవుడు దర్శించాడు అనడానికి రుజువు ఏంటంటే పశ్చాత్తాపంతో కూడిన హృదయము నాలో రగిలిపోతుంది. ఆ పశ్చాత్తాపంతో కలిగిన హృదయం నాలో రగిలిపోతూ నేను చేసిన ప్రతి పాపాన్ని ప్రభు బాధల దగ్గర ఒప్పుకోవటం మొదలుపెట్టాను. నేను చేసిన ప్రతి అతిక్రమాన్ని
ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఒప్పుకుని ఆయన పాదాలు పట్టుకుని ఏడవడం ప్రారంభించాను. ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర నేను ఏడుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టానో అప్పుడు ఆయన నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. నా కుమారుడా, నిన్ను నేను తలగా చేయబోతున్నాను, నిన్ను నేను స్వస్థపరచబోతున్నాను, నిన్ను నేను నా యొక్క పనిముట్టిగా వాడుకోబోతున్నాను. నీకున్నవన్నీ అనగా నీ శ్రమలు, శోధనలు, నీ బలహీనతలు అన్నీ తొలగించి శోభాతిశయమైన రీతిలో నిన్ను నేను అనేక మందికి నిలబెట్టబోతున్నాను. నీ జీవితాన్ని ఒక ఉదాహరణగా అనేక మందికి మాదిరిగా ఉంచబోతున్నాను. నీ ప్రతి పాపమును నేను క్షమించేస్తున్నాను, నీ ప్రతి అతిక్రమాన్ని నేను క్షమించేస్తున్నాను. అయితే ఇంకెన్నడూను ఆ పాపము చేయకుండా నేను జాగ్రత్తగా చూసుకో అని మాట్లాడాడు దేవుడు. అందుకే నా జీవితంలో నేను ఏ పాపము నుండి క్షమించబడ్డానో, ఏ అతిక్రమము నుంచి క్షమించబడ్డానో, అటువంటి పాపము చేసిన వారిని చూసినప్పుడు, అటువంటి అతిక్రమాలకి గురవుతున్న వారిని చూసినప్పుడు నేను వారిని గద్దిస్తాను, హెచ్చరిస్తాను, మరలా వారిని క్షమిస్తాను. ఎందుకంటే అదే పాపము నుండి దేవుడు నన్ను క్షమించాడు కనుక నేను వారిని క్షమించి దేవుని వైపుకు వారిని తిప్పాలి, వారి మనసు మార్చాలి.